మన దేశంలోనే ఉంటూ అసలు పిఓకే అనేది ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అసలు భారతదేశానికి కాదు, భారతదేశమే ఆ కాశ్మీర్ను లాక్కుంది అని మన దేశంలో ఉన్న కొంతమంది ప్రొఫెసర్లే, పెద్ద పెద్ద ఏమంటారు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే కొన్ని స్పీచ్లు చూసాను నేను ప్రీవియస్ గతంలో. సో అసలు ఉహు. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దేశంలో ఉండి ఈ దేశానికే అగెనిస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు కనిపించారు ఎక్కడ. అదే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకు ఫండింగ్స్ వస్తాయి అనమాట. పాకిస్తాన్కి అక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఇదే మన మాట ఇండియా అగేన్స్ట్ మాట్లాడితే. ఇప్పుడు ఇదే మాట పాకిస్తాన్ లో ఉండి పాకిస్తాన్ది కాదు అని మాట్లాడగలుగుతారు ఎవరైనా? మాట్లాడి అక్కడ వాడు బ్రతకగలుగుతాడా? ఫస్ట్ అసలు జనాలు తిరగలుగుతాడా? తిరగలేడు, ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ. మరి మన దగ్గరకు ఇండియా వచ్చేసరికి ఇస్లామిక్ చాలా, కంట్రీ కాదు కదా. అంటే ఇండియా మన దగ్గర ఏదైనా పాస్ డెమోక్రటిక్ కంట్రీ చేయొచ్చా? కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ, అట్లా ఉంటది అనమాట మన దగ్గర సిస్టమ్ అంతా. ఉమ్, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఇంతగానం అయ్యింది కదా. ఉమ్. ఎవరైతే ఆల్ ఐజ్ ఆన్ రాఫా అని చెప్పి పెట్టారు, గుర్తుందా మధ్యలో? అవునవునవును, ఎస్ ఎస్ ఎస్. ఇజ్రాయెల్ అటాక్ చేస్తే మరి ఇప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్ లా అటాక్ అయినప్పుడు మీరు ఎవరు ముందుకు రాలేదు. అవును, బెంగాల్లో ఊచకోత కూస్తే కూడా మీరు ఎవరు రాలేదు. ఉం? ఇప్పుడు కాశ్మీర్ ఇట్లా అయితే కూడా మీరు ముందుకు ఒక స్టేట్మెంట్ రారు. అంటే వీళ్ళు ఏంది అంటే చిల్లర పైసలు వేస్తే గుడి ముంగట కూస్తారు కదా, గుడి ముంగట గాని అక్కడ గాని వాళ్ళు వీళ్ళకన్నా బెటరు. అవును, వాళ్ళని మాట్లాడతారు, అడుగుతారు, చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకేం సెలెక్టివ్ గా చేస్తారనమాట. అవును, పాలెస్టైన్ గురించి ఎక్కడో కంట్రీ ఏదో అవుతుంటే గాజా కాడ ఇట్లా అయింది, అది ఇట్లా అయింది అని అంటారు. కానీ మన ఇండియాలో అవుతుంది ఇట్లా, మేము ఖండిస్తున్నాము, మేము మత పెద్దలము, మేము ఖండిస్తున్నాము, వీళ్ళని బహిష్కరించాలి ఇట్లా అని చెప్పి అనరు. ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే ఎన్ని వేల మంది వస్తారు వాళ్ళకు సానుభూతిగా. ఉమ్, ఉం? ఇక్కడే తెలిసిపోతుంది కదా మనకు ఏంటి ఎట్లా అన్నది. హా? ఇప్పుడు ఒక అంటే ఆర్మీ పర్సన్ చనిపోతే ఎంతమంది వస్తారు పబ్లిక్? ఒక అవును, టెర్రరిస్ట్ చచ్చిపోతే ఎంతమంది వస్తారు? వాడిని అవును. హీరో లాగా చూస్తారు, ఏదో సాక్రిఫైస్ చేసినట్టు చూస్తారు వాడిని, టెర్రరిస్ట్ ని. పహల్గామ్ లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, సో దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ మీకు దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్